Hi my dear viewers, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ వన్ క్లాసెస్ బై నదీమ్ సార్. సో ఇప్పుడు మనం క్లాస్లో ఏం చూసామంటే మన జనరల్ ఇంగ్లీష్ చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్ అనేది మనకి సిలబస్ ఎలా ఉంటుంది చూద్దాం. దాని తర్వాత మనకు టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్, జనరల్ ఇంగ్లీష్లో మనకు సిలబస్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంది. ఫస్ట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దాంట్లో నౌన్ ప్రొనౌన్ మనకు 8 టైప్స్ ఉంటాయి. ఆ 8 టైప్స్ అనేది నేను చెప్తాను. నెక్స్ట్ టెన్సెస్లో మనకి 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ వర్బ్స్ అండ్ దేర్ మీనింగ్స్, అంటే దీని తర్వాత మనకు వర్బ్స్ అనేవి ఉంటాయి. వర్బ్స్లో మోడల్ వర్బ్స్ అనేవి కూడా ఉంటాయి. దాని అవి అంటే ఏంటి, దాని మీనింగ్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటే ఏంటిదో చెప్తాను. నెక్స్ట్ మనం క్లాజెస్ అండ్ టైప్స్ ఆఫ్ క్లాజెస్ చెప్తాను. నెక్స్ట్ కండిషన్స్, సెంటెన్స్ అండ్ ఇఫ్ క్లాజెస్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ నుంచి 3rd వరకు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, అది కూడా మీకు చెప్తాను. సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది, దానికన్నా ఇంకే డిగ్రీస్ 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటి కూడా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. క్వశ్చన్ ట్యాగ్ అండ్ ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, మనకి ఈజీగా ఉంటుంది. సేడ్ అనే వర్డ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మార్చాలి, ఇండైరెక్ట్లో ఉన్నదాన్ని డైరెక్ట్లో ఎలా మార్చాలి అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్స్ ఏ యాన్ అండ్ ద అనే ఆర్టికల్స్ ఉంటాయి. 3 ఆర్టికల్స్. ప్రిపోజిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి. ఓకే, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇడియం, పెర్హాప్స్ ఉంటాయి. నెక్స్ట్ సినోనిమ్, యాంటోనిమ్ అండ్ స్పెల్లింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏంటంటే ఇవన్నీ నేర్చుకునే లోపు మనకి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనకి ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే, ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఇది ప్లస్ ఇక్కడ డైరెక్ట్, ఇండైరెక్ట్ దీంట్లో వచ్చేటి, దేంట్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో డైరెక్ట్, ఇండైరెక్ట్, క్వశ్చన్ ట్యాగ్ రాదు, ఆర్టికల్, నెక్స్ట్ యాక్టివైజ్ ప్యాసివైజ్, 1, 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇవి 5 కలిపితే మనకి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కనబడుతుంది. ఓకేనా? 5 ఏవి 5 1 2 3 4 అండ్ 5. ఈ 5 కలిపితే మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏం లేదు, ఒక వర్డ్ ఇచ్చి దాన్ని మనకు మీనింగ్ అనేది చెప్పడానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ వర్డ్ అంత మీనింగ్ని మనం ఒక 1 వర్డ్లో చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ కోల్డ్ బ్లడ్ అంటే మనతోటి ఏం కాదన్నప్పుడు కోల్డ్ బ్లడ్ అని చెప్పేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కంపారిజన్ ప్యాసేజ్ ఉంటాయి. దాని సీన్, అన్సీన్ 2 ఉంటాయి. దీంట్లో సీన్ ప్యాసేజ్ ఉంటుంది, అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది. ఇది మనకు కంపల్సరీ ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి కంపల్సరీ అన్సీన్ ప్యాసేజే మనకు ఎగ్జామ్లో వస్తుంది. రైట్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ ఉంటుంది. రైట్. ఇది మనకు సిలబస్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ 18 టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది వస్తాయి. మనకు మార్క్స్ అనేది గెయిన్ అవుతాయి. ఎక్కువ అనేది మనం ఫోకస్ చేయాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫోకస్ చేస్తే, సెంటెన్స్ ఫోకస్ చేస్తే, ఈ 2 ఫోకస్ చేస్తే మిగతా అన్నీ మనకు ఈజీగా అవుతాయి. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఇది కంపల్సరీ మినిమం 2 మార్క్స్ అయితే మినిమం వస్తాయి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. దీని నుంచి ఒక 5 మార్క్స్ ఏ ఎగ్జామ్ తీసుకోండి, 5 మార్క్స్ ఉంటాయి. కరెక్షన్ ఆఫ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి 5 మార్క్స్ మనకు కంపల్సరీగా ఉంటాయి. దీని నుంచి 2 మార్క్స్ ఉంటాయి. ప్రిపోజిషన్ దీంట్లోనే ఇస్తాడు, కరెక్షన్ అనేది దీంట్లోనే ఇస్తాడు. 1, 2, 3, 4, ఈ 5 అనేది కలుపుకొని మనకు దీంట్లోనే ఇస్తాడు. ఇది కూడా ఉంటుంది, టెన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా? టెన్సెస్ కూడా దీంట్లోనే వస్తుంది. ఆ టెన్స్ని బట్టి, ఆ పొజిషన్ని బట్టి ఈ కరెక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈ స్మార్ట్ అనే ఎగ్జాంపుల్, దీని కరెక్షన్ ఆఫ్కి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈజ్ హీ స్మార్ట్ అని చెప్పాలి, హీఈస్ స్మార్ట్ అని చెప్పాలి. సో మనకి దీన్ని కరెక్షన్ ఇంకోటి ఏమంటాడంటే
ఇక్కడ ఈజ్కి బదులు వాజ్ ఇస్తాడు. వాజ్ ఈ స్మార్ట్ ఆయన స్మార్టా? కానీ మనం ఎలా దాన్ని రీప్లేస్ చేయాలంటే దీన్ని చేంజ్ చేయమని చెప్తాడు, కరెక్షన్ చేయమంటాడు. సో మనం దీన్ని ఏం చేస్తామంటే ఆర్డర్ వాయిస్ తర్వాత హీ ఈజ్ స్మార్ట్. హీ ఈస్కి బదులు ఆర్ ఇస్తారు. సారీ ఇక్కడ ఈస్కి బదులు ఆర్ ఇస్తారు, ARE అని ఇస్తాడు. ఆర్ హీ స్మార్ట్ అని చెప్పాం కదా మనం. సో ఆర్కి బదులు వాజ్ కానీ హీ కానీ ఈజ్ కానీ వస్తుంది, కానీ ఆర్ రాదు మనకు. ఆడు ఏమి ఇస్తాడంటే ఆర్ హీ స్మార్ట్. ఇది స్పెల్ చేయడంలోనే కరెక్ట్ రాంగ్ ఉండదు కాబట్టి ఇట్లా ఇసండి అంటే ఇంత సింపుల్గా ఇవ్వడు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పిన, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పిన, ఇంత సింపుల్గా అయితే ఇవ్వడు. కానీ మీకు అర్థం కావాలని ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటో అర్థం కావాలని మీకు చెప్పాను. ఇక్కడ ఈజ్ కానీ వర్స్ కానీ వస్తుంది, ఓకేనా. ఈజ్ కానీ వర్స్ కానీ వస్తుంది. ఏ సెంటెన్స్ బట్టి ఇంకా వాక్యం ఉంటుంది. నేను 1, 2, 3 మాత్రమే రాశాను. ఏది రాంగ్ అనేది మనం అక్కడ పిక్ చేయమంటాడు, లేదంటే అక్కడ ఏ ప్లేస్లో ఏమొస్తుంది అనేది కూడా ఆప్షన్స్ ఇస్తాడు మనకు, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్ళిపోతాం. రైట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఫస్ట్ వన్ noun, second one pronoun, third one adjective, third one ఏంటి adjective. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే verb, fifth one adverb, sixth one మనకి preposition, సెవెంత్ వన్ వచ్చేసి conjunction, ఎయిత్ వన్ వచ్చేసి interjection, ఓకేనా. నెక్స్ట్ ఆర్ ఎక్స్క్లామేటరీ. ఓకేనా. రైట్, దీన్ని తెలుగులో చూసుకుంటే నామము, సర్వనామము, దీన్ని క్రియ, దీన్ని క్రియా విశేషణము, విశేషణం, క్రియా విశేషణం, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ప్రత్యామ్నాయం, ఇది విభక్తి ప్రత్యామ్నాయం, నెక్స్ట్ సముచ్చయం, నెక్స్ట్ ఆచార్యార్థకం, ఓకే, ఆచార్యార్థకం. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 మనకు పార్ట్స్ ఉన్నాయని చెప్పినాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే నౌన్, సెకండ్ ఏమో ప్రొనౌన్, థర్డ్ ఏమో ఆబ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఆర్ ఎక్స్క్లమేటరీ. ఓకేనా. నౌన్ అంటే నామవాచకం, సర్వనామము, ప్రొనౌన్ అంటే అడ్జెక్టివ్ అంటే విశేషణము, వర్బ్ అంటే క్రియ, యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం, ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యామ్నాయము, కంజంక్షన్ అంటే సముచ్చయము, ఇంటర్జెక్షన్ అంటే ఆచార్యార్థకం. రైట్, ఇప్పుడు మనం దీంట్లో నౌన్ అనేది చూసాం. ఓకేనా. నౌన్ ఇది ఏం చేస్తాయంటే ఇట్స్ హెల్ప్స్ అస్ టు బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెంటెన్స్. ఓకేనా. ఒక సెంటెన్స్ని అర్థం చేసుకోవాలంటే, బెటర్గా అర్థం చేసుకోవాలంటే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. రైట్, ఫస్ట్ దీంట్లో నౌన్ తీసుకుందాం. ఫస్ట్ నౌన్,
తెలుగులో అయితే నామవాచకం. నామవాచకం ఓకేనా, నామవాచకం. నౌన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నేమ్స్. ఓకేనా, కలెక్షన్ ఆఫ్ నేమ్స్ అంటే ఏ విధమైన నేమ్స్ అన్నమాట. ఏ విధమైన నేమ్ అన్న మనం ఏమంటామంటే దాన్ని నౌన్ కింద చేస్తాం. ఓకేనా, నౌన్ కింద చేస్తాం. యాజ్ లైక్ మన పేరు రాసుకుందాం, నది ఆర్ టైగర్ ఆర్ తెలంగాణ ఆర్ హైదరాబాద్ ఆర్ ఎక్సెట్రా. అంటే తెలుగులో రాస్తే ఏమంటే పేర్లను తెలిపేదే మనకు నామవాచకం అంటాం. తెలుగులో రాస్తే ఏమంటాం దీన్ని అంటే పేర్లను తెలిపే దానిని నామవాచకం అంటాం. ఓకే, నామవాచకం అంటాం. ఓకేనా, నేమ్స్ని మార్దాం, కలెక్షన్ ఆఫ్ నేమ్స్ అంటాం. లేదంటే నేమ్స్ని మనకు రిప్రజెంట్ చేసేదాన్ని కూడా నౌన్ అంటాం. ఓకే, నౌన్ ఈజ్ ఏ రీప్రజెంటేషన్ ఆఫ్ నేమ్స్. ఓకే, ఇక్కడ కలెక్షన్కి బదులుగా రీప్రజెంటేషన్ కూడా రాసుకోవచ్చు. రీప్రజెంటేషన్ ఆఫ్ నేమ్స్. ఓకేనా, దాన్ని మనం హ్యూమన్ నేమ్స్ కానీ, ఎనిమల్ నేమ్స్ కానీ, థింగ్స్ నేమ్స్ కానీ, ఇంకేమన్నా తీసుకుంటే దాన్ని మనకు నౌన్గా మనం తీసుకుంటాం. ఓకేనా, నేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ నదీమ్. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అంటే మనం ఎనిమల్స్లో ఒక రైట్. దీంట్లో మళ్ళీ మనకు టైప్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఏం చేసుకున్నామంటే ఫంక్షన్ ఆఫ్ నౌన్. దీని ఫంక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా, ఫంక్షన్ ఆఫ్ నౌన్ ఈజ్ plays the role of a sentence as subject of the verb, subject of the sentence, or object of the sentence, okay, object of the sentence, or both subject and object of the sentence. ఓకే, మనకేంటంటే ఫంక్షన్ ఆఫ్ నౌన్ అంటే ఏంటంటే నౌన్ అనేది మన సెంటెన్స్లో ఏం రోల్ చేస్తా అంటే సబ్జెక్ట్గా కానీ, ఆబ్జెక్ట్గా కానీ, లేదా సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్గా రెండింటిగా కానీ మనకు ఇక్కడ నౌన్ అనేది రన్ అవుతుంది అండి. ఒక సెంటెన్స్లో మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ we play cricket. Nadeem play cricket. ఇక్కడ రెండు మనకు నేమ్స్ ఉన్నాయి. ఓకేనా, నేమ్స్ ఏంటంటే ఇది నౌన్ కిందికే వస్తుంది, ఇది ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది. మనకు దీంట్లో మళ్ళీ మనకు టైప్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఉన్నాయి. ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది. ఇది మనకి
కలెక్టివ్ నౌన్లో కిందకి వస్తుంది. ఓకేనా, కలెక్టివ్. ఓకేనా, కలెక్టివ్. ఎందుకంటే ఇది పర్టికులర్ పర్సన్కి చెప్తాం నేమ్గా. ప్రాపర్ నౌన్, సారీ ప్రొనౌన్ కాదు, ప్రాపర్ నౌన్. ఓకేనా, దీనిలో టైప్స్ ఉన్నాయి. ఓకేనా, దీంట్లో నేమ్ అనేది మనకు ప్రాపర్ నౌన్. ఒక వ్యక్తికి మాత్రం మనం పేరు పెట్టి వెళ్ళగలుగుతాం. ఆ పేర్లు మనం మళ్ళీ సర్నేమ్స్ ఉంటాయి, ఆ సర్నేమ్స్ని పెట్టి మనం పిలిస్తే ఆ వ్యక్తి అనేది చెప్పగలుగుతాం, ప్రాపర్గా అదే వ్యక్తి అని చెప్పగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే క్రికెట్ అనేది ఈజ్ ఏ కలెక్షన్. అంటే క్రికెట్స్ని మనం ఏం చేస్తామంటే చాలామంది కలిసి ఆడతాం కాబట్టి దాన్ని క్రికెట్ని కలెక్టివ్ నౌన్గా మనకి నికేసుకుందాం. ఓకేనా, రైట్. ఇది మనకు తెలవడానికి ఇది సబ్జెక్ట్లో ఉంది, ఇది సబ్జెక్ట్లో ఉంది, ఇది ఆబ్జెక్ట్లో ఉంది. ఓకేనా, కానీ చూసుకుంటే రెండు కూడా సబ్జెక్ట్లే. ఇది అందుకోసమే ఫంక్షన్ ఆఫ్ నౌన్ అంటే ఏంటంటే సబ్జెక్ట్లో ఉంటుంది, ఆబ్జెక్ట్లో ఉంటుంది, లేదా సబ్జెక్ట్లో ఉండి ఆబ్జెక్ట్లో ఉండదు, లేదంటే రెండిట్లో కూడా ఉంటుంది. అందుకోసమే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. రైట్, ఇప్పుడు మళ్ళీ టైప్స్ ఆఫ్ మనకి నౌన్ అనేది చూసుకుందాం. ఇప్పుడు ఈ నౌన్ని దీన్ని బట్టి, ఈ ఫంక్షన్ని బట్టి మనం దాన్ని 4 కేటగిరీల కింద క్లాసిఫికేషన్ చేస్తాం, అంటే డివైడ్ చేస్తాం మనం అనేది చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్. ఓకేనా, అవేమేంటో చూద్దాం మరి. ఓకేనా, ఫస్ట్ అనేది మనకు ప్రాపర్ నౌన్. ఓకేనా, ప్రాపర్ నౌన్. సెకండ్ వన్ అనేది కామన్ నౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ అనేది కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ ఫోర్త్ అనేది మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్. దీంట్లో మనం 4 కేటగిరీస్ దేని ప్రకారం అంటే ఫంక్షన్స్ ఆఫ్ నౌన్ ప్రకారం దీన్ని 4 కేటగిరీల కింద తీసుకుంటాం. అవేంటంటే ఇంకోటి మిస్సింగ్ ఏంటంటే ఫిఫ్త్ వన్ మనకి మెటీరియల్ నౌన్. ఓకేనా, మెటీరియల్ నౌన్ అనేది ఒకటి మిస్సింగ్ అయింది. రైట్, ఇవి 5 కేటగిరీగా మనం ప్రాపర్ నౌన్ అంటే ఇది ప్రాపర్ నౌన్ అంటే ఒక పర్టికులర్ పర్సన్కి కానీ థింగ్కి కానీ మనం చూస్ చేసుకుంటే అది ప్రాపర్ నౌన్ కిందకి వస్తుంది. పర్టికులర్ గుర్తుంచుకోండి, పర్టికులర్ పర్సన్ కానివ్వండి, థింగ్స్ కానివ్వండి, ఇంకేమన్నా ఎక్సెట్రా ఇవి ఇటువంటి ఏమన్నా కానివ్వండి, అది పర్టికులర్గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే దీన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఓకేనా, ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ ఏంటంటే ఒక గ్రూప్కి మనం నేమ్, ఒక కామన్గా ఒక నేమ్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్, ఓకేనా, గర్ల్స్. ఈ విధంగా మనం కామన్ నౌన్ పెట్టాలంటే మనకేముండాలంటే కామన్ నౌన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఇట్ ఈజ్ ఏ పర్టికులర్ ఒక గ్రూప్ని కానీ ఒక సంస్థని కానీ ఒక గ్రూప్ని మనం దాన్ని ఏమంటామంటే పర్టికులర్ గ్రూప్ని మాత్రం ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం కామన్ నౌన్ అంటాం. ఓకేనా, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆర్ member of class దీన్ని మనం ఏమంటామంటే కామన్ నౌన్ గా పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. ఓకేనా, కలెక్టివ్ నౌన్ ఏంటంటే మనకు కలెక్టివ్ నౌన్ అంటే ఇది మనం ఒక నెంబర్స్ని కానీ కొన్ని సమూహానికి పెట్టే పేరు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ అన్నాం. యానిమల్స్ అనేది మొత్తానికి ఒక సమూహం, అంటే జంతువుల సమూహం. హ్యూమన్ అన్నాం, హ్యూమన్ అంటే ఒక సమూహానికి మనం పెట్టే పేరు. హ్యూమన్ అంటే మానవ జాతి, యానిమల్స్ అంటే
జంతువు జాతి, మళ్ళీ థింగ్స్ అంటే వస్తువులు, మెటీరియల్స్ అంటే అవి అట్లా వస్తాయి మనకు. చూద్దాం. ఇది ఏంటంటే సమూహానికి పెట్టే పేరు, సమూహాలకి. ఓకేనా, సమూహానికి పెట్టే పేరు. ఇది చాలా డిఫరెంట్. నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మీకు దీని తర్వాత ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను దీనికి ఎగ్జాంపుల్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఒక్కొక్క దాని గురించి వివరిస్తాను. ఓకే, సమూహానికి పెట్టే పేరు ఇది. ఓకేనా, పెట్టే పేరు, సమూహానికి పెట్టే పేరు. ఓకే, లైక్ ఎట్లా చెప్పగలుగుతామంటే కలెక్టివ్ నౌన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్, సమూహం అంటే పబ్లిక్ చెప్పాను కదా ఇంతకుముందు. పబ్లిక్, హ్యూమన్, మొత్తం హ్యూమన్ అంటే అది, ఆర్ యానిమల్స్, ఇవి మనకు కలెక్టివ్ నౌన్లో వస్తాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఈ మెటీరియల్ నౌన్ అంటే ఏమిటండి, అబ్స్ట్రాక్ట్ కూడా చెప్తాను. మెటీరియల్ నౌన్ అంటే ఏం లేదు, మెటల్స్ ఏదన్నా పదార్థాలకి పెట్టే పేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, నెక్స్ట్ కాపర్, నెక్స్ట్ స్టీల్, ఇలాంటి ఎక్సెట్రా. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే మెటీరియల్ నౌన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ మనకు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఉన్నది. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకి ఏం చూపిస్తారంటే క్వాలిటీ, యాక్షన్ అండ్ స్టేట్. ఏంటంటే దీన్ని ఏం చూస్తాయంటే క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేట్. ఓకేనా, ఇవి మనకు దేంట్లో చూస్తుంటే క్వాలిటీ అంటే ఎంత క్వాలిటీ బాగుంది అనేది మనం ప్యూరిటీ చూస్తాం కదా, దాన్ని బట్టి మనకు చూపిస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ అంటే మనం చెప్పగలుగుతాం జడ్జిమెంట్ కానివ్వండి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైటింగ్ కానివ్వండి, లాఫింగ్ కానివ్వండి, ఇవన్నీ మనకు యాక్షన్స్ కిందకి వస్తాయి. అసలు వచ్చిన దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. నెక్స్ట్ స్టేట్ అంటే స్థితిని తెలపడం, స్టాండింగా, సీటింగా, స్లీపింగా, మరి ఆ స్టేట్ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ నిలపడాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాం. ఓకేనా, రైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.